హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. వైఎస్ఆర్సీపీకి ఇంకా అధికార మదం దిగినట్లేదు. ఏ నోటితో ఇష్టానుసారం మాట్లాడుకుంటూ విజృంభించేసి ఇది రాజకీయమా? అసలు ఇలాంటి రాజకీయ పార్టీ ఒకటి ఉంటుందా? ఇలాంటి రాజకీయమే ఆంధ్రప్రదేశ్లో చేస్తారా అంటే గత 5 ఏళ్ళుగా అదే చూపించారు. 150 సీట్లు వచ్చాయి అని చెప్పి నోటికి ఏదొస్తే అది మాట్లాడి విచ్చలవిడిగా రెచ్చిపోయి బూతులతోనే మా రాజకీయం ఉంటుంది, ఇలాంటి రాజకీయమే మేము చేస్తాం అని చెప్పి ప్రజల్ని భయపెట్టారు. కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకులు మనకు వద్దురా బాబు. ఇలాంటి వాళ్ళు అసలు ప్రతిపక్ష పాత్ర కూడా వద్దు, ఇలాంటి వాళ్ళకి అసలు రాజకీయ భవిష్యత్తే వద్దు అని ఎవరైతే ఇలాంటి నోటి దూలతో ఇష్టానుసారం మాట్లాడారో వాళ్ళందరినీ కూడా రాజకీయ భవిష్యత్తే లేకుండా చేశారు. 151తో విచ్చలవిడిగా రెచ్చిపోయినటువంటి పార్టీని 11 స్థానాలకి కూర్చోబెట్టి ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా మాకు ఇవ్వండి రా బాబు అని అడుక్కునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. అయినా కూడా మార్పు లేదు, రాదు అనిపించేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక్కడ అంబటి రాంబాబు గారి గురించి ఈ బూతుల నాయకుల్లో మొదటి వరుసలో మనం మాట్లాడుకోవచ్చు. ఆయన మాట్లాడినటువంటి భాష ఒకసారి మీకైతే వినిపిస్తాను వినండి. చంద్రబాబు గారిని రమ్మనండి, ఆడమ్మ మొగుడిని రమ్మనండి, ఎల కొడుకులని రమ్మనండి, ఆనా కొడుకులని రమ్మనండి. ఇది పాతేయం కాదు. రీసెంట్గా అంబటి రాంబాబు గారు ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన నియోజకవర్గం ఏ నియోజకవర్గమో తెలియదు నాకైతే, ఎందుకంటే ఒకప్పుడు ఒక నియోజకవర్గం, తర్వాత మనం గెలిచినటువంటి నియోజకవర్గం ఒకటి, ఇప్పుడు వేరే నియోజకవర్గాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే స్థిరం ఉండదు, ఎక్కడా కూడా గెలిచేటువంటి అవకాశం ఉండదు. అక్కడ తరిమేశారు, ఇక్కడ తరిమేశారు, రేపు ఇక్కడ ఇంకో చోటకి వెళ్ళి ఎత్తుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎక్కడ చేస్తున్నారు అనేది అందుకే నాకు క్లారిటీ లేదు. కానీ భాష గురించి చెప్తున్నా. ఇలాంటి నాయకులు ఏ నియోజకవర్గం వెళ్ళినా ఎవరు స్వాగతించరు. ఎందుకంటే ఇదా రాజకీయం. ఇంట్లో ఆడవాళ్ళని, ఇంట్లో వాళ్ళని బూతులు తిట్టుకుంటూ, ఇంట్లో ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని ఎవరు అని చూడకుండా ఇష్టానుసారం బూతులు తిట్టించుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరి తిడుతూ ఎంజాయ్ చేసేటువంటి వీళ్ళలో ఇలాంటి రాజకీయం ఎవడు చేయకూడదని అనుకోవాలి. ఇంత నిజంగా చూడండి, ఒక సీఎం ఆయన ఒక గతంలో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాల్లో కూడా ఆయన కన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. పోనీ వయసు కన్నా గౌరవం ఇవ్వాలిగా. మనకు ఏం అవసరంలా. భక్తి అంటే వయసుకి గౌరవం ఉండదు, దేశం అంటే భక్తి ఉండదు. ఎందుకంటే జెండా ఎగరేయడానికి కూడా చేతులు కానీ కాళ్ళు కానీ బయటికి రావు. ఎవరో న్యూడ్ వీడియోస్ ఇంకొక వీడియోస్ చూపిస్తే మాత్రం బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేయాలి, కానీ దేశానికి జెండా ఎగరేయడానికి మాత్రం బయటికి రారు. వీళ్ళకి ఉండేటువంటి దేశం మీద సంస్కారం ఉండదు, కుటుంబం మీద గౌరవం ఉండదు, వ్యక్తుల వయసుకి ఇచ్చేటువంటి గౌరవం కూడా ఉండదు. ఏనా కొడుకు వస్తాడో రమ్మని చెప్పండి అని ఒక సీఎంని పట్టుకుని మాట్లాడినటువంటి భాష ఇది. ఎవరో ఒక టీడీపీ నాయకుడు బోషడికే అని అంటే దానికి ఇప్పటివరకు గూగుల్లో కూడా లేనటువంటి అర్థాన్ని, ఎవరో చూపించినటువంటి అర్థాన్ని కొత్తగా సృష్టించి ఆ నాయకుడిని తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి, కేసులు పెట్టి హింసించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారిని ఏం చెయ్యాలి? ఏ రకమైనటువంటి శిక్షలు వేయాలి? మాట్లాడితే రప్ప అంటే ఇలాంటి భాషతో రెచ్చిపోతే అసలు మీది ఒక రాజకీయమేనా? అసలు ఇలాంటి రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి ఏంటి కర్మ అని చెప్పి అనుకోవాలి. అలా అనుకున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ చేదరించుకుంటూ వదిలేస్తున్నారు. అయినా ఇంకా ఇదే సంస్కృతి. మీ రాజకీయ జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. కనీసం మీకు వారసులుగా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా బతకనివ్వరా? ఇలాంటి భాషతోనే వాళ్ళకి నేర్పించేది. రేపు ఎవరన్నా రాజకీయంగా రావాలనుకుంటే వాళ్ళకి ఇలాంటి దాని బూతులు నేర్పించి పంపిస్తారా? మిమ్మల్ని చూసి ఎవరు నేర్చుకుంటారులేండి. కానీ నిజంగా చెప్తున్నాను కదా, ఇంత దౌర్భాగ్యమా, ఇంత దారుణమా? ఒక సీఎంని పట్టుకుని ఇంత భాష, ఇలాంటి భాష ఏం మాట్లాడుతున్నావో నోటికి వస్తుందో లేదో కూడా తెలియట్లేదా? కావాలని తెలిసే మాట్లాడుతున్నావా ఏంటనేది చూసుకోవాలి. ఎమ్మెల్యేగా అయిపోయి, మంత్రిగా అయిపోయి నువ్వేదో ఇరగబోడిసిన నీకు ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల గురించి మీకు అర్థం కాదు. సమాజంలో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? అసలు ఇలాంటి నాయకుల్ని అసలు నిజంగా ఎలా పార్టీ పోషిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు.